హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే స్పాన్సర్డ్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి మీకు ఒక పట్టు చీరని ఇవ్వడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసేయండి. మేము అడిగే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. పుట్టింటి పట్టు చీరను గెలిచేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ కాలర్ ఎవరున్నారో చూద్దాం. హలో హలో నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిత్తూరు అండి. చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. ఓకే, విజయలక్ష్మి గారు ఫాలో అవుతుంటారా పుట్టింటి పట్టు చీరను? 5-6 మార్క్స్ చేశానండి, ఓడిపోయానండి. అయ్యయ్యో, 5-6 సార్లు కాల్ చేసి ఓడిపోయారా? పోన్లేండి, ఈసారి గెలుచుకుందరు. సరే అండి. ఓకే, విజయలక్ష్మి గారు ఏం చూస్తారు బాగా ఎక్కువగా బీఆర్కే న్యూస్ లో? పుట్టింటి పట్టు చీర న్యూస్ చూస్తానండి. పుట్టింటి పట్టు చీర మాత్రమే చూస్తారా? అది ఒక్కటే నచ్చుతుందా మీకు? లేదండి, న్యూస్ చూస్తుంటాను. ఓకే, న్యూస్ చూస్తుంటారు బాగా. అవునండి. ఏ సమయంలో బాగా చూస్తారు? మార్నింగ్ న్యూస్ చూస్తారా లేకుంటే ఈవినింగ్ చూస్తారా? ఈవినింగ్ చూస్తానండి. ఈవినింగ్ చూస్తారా? అవునండి. వర్షాలు పడుతున్నాయండి చిత్తూరులో? పడుతున్నాయండి. ఓకే, మీకు అందుకే కోల్డ్ చేసినట్లుంది. అవునండి. ఓకే, విజయలక్ష్మి గారు ఏంటి ఈరోజు స్పెషల్ లంచ్ ఏంటి? టొమాటో పప్పు, ఆలుగడ్డ ఫ్రై అండి. ఓకే, ఆలు ఫ్రై పప్పు. అవునండి. అయిపోయిందా లంచ్? అయిందండి. ఓకే, మీకైతే ఆల్రెడీ చేశారు కాబట్టి తెలిసే ఉంటుంది. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు ఆన్సర్ చేయాలి గెస్ చేసి. ఈజీగా చెప్పండి. చాలా ఈజీగా అడుగుతాను, మీరు కూడా కొంచెం గెస్ చేయాలి. సరే అండి. ఓకే, అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? ఒక సాంగ్ పాడతానండి. ఒక పాట పాడతారా? అవునండి. పాడండి. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకొని ప్రభువయ్యా అయోధ్య రామయ్య, చేనోతునిచ్చే వాడయ్య మా సీతారామయ్య. అంతేనండి, బాగలేదు. విజయలక్ష్మి గారు చెప్పండి. ఓకే, అయిపోయిందా? అయిపోయిందండి. ఎందుకండి 2 లైన్లు మాత్రమే పాడారు? బాగా పాడుతున్నారు కదా, పాడొచ్చు కదా. జలుబు చేసిందండి, వాయిస్ బాగలేదు. ఓకే, పోన్లేండి, మా కోసం పాడారు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా? సరే అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఈజీగా అడుగుతాను, గెస్ చేసి చెప్పేసేయండి. సరే. క్వశ్చన్ వచ్చేసి కిష్కింద పాలకుడు ఎవరు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టైమర్ స్టార్ట్ అయిపోయింది. కిష్కింద పాలకుడు ఎవరు? హనుమంతుడు అనుకుంటానండి. రామాయణంలో. రామాయణంలో హనుమంతుడు. ఫిక్స్ చేయమంటారా లేకుంటే ఇంకా వేరే ఆన్సర్ చెప్తారా? చెప్పండి. కరెక్ట్. కరెక్ట్ అని చెప్పలేదు, గెస్ చేసి ఇంకా చెప్పండి, 2-3 చెప్పండి, నేను చెప్తాను. జామవంతుడు. అయ్యో, ఫిక్స్ చేయమంటారా లేకుంటే వేరే ఆన్సర్ చూసుకుంటారా? హనుమంతుడు అండి. ఫిక్సా? ఫిక్స్ అండి. ఇంకొక పేరు లేదా? లేదండి. లాక్ చేయమంటారా? లాక్ చేయండి. అయ్యో, వేరే ఆన్సర్ చూసుకోవచ్చు కదా. నేను మీకు హింట్ ఇస్తున్నాను, మీకు అర్థం కావట్లేదు. ఓకే, సారీ, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ విజయలక్ష్మి గారు. రాంగ్ ఆన్సర్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, నేను కొంచెం క్లూ కూడా ఇచ్చాను మీకు, బట్ మీరు చెప్పలేకపోయారు. నో ప్రాబ్లం, నెక్స్ట్ కాలర్తో చూద్దాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరుణ అండి, ఈస్ట్ గోదావరి అండి. కరుణ. ఓకే, కరుణ గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇంతకుముందు కాల్ చేశారా? ఓడిపోయి నుంచి విన్ అవ్వలేదండి. ఓకే, పోన్లేండి, ఈరోజు గెలిచేస్తారు. వాళ్ళు గెలిపిస్తారండి. గెలిచిస్తానండి, నేను అందరినీ గెలిపించడానికి ఇక్కడ ఉన్నాను. బట్ మీరు కొంచెం ఆన్సర్ గెస్ చేసి చెప్పేసేయాలి. ఓకే అండి, మీరు గెలిపిస్తారండి వేళ అలాగేనా? నేను గెలిపించేస్తానండి. కరుణ గారు, మీకు ఆల్రెడీ చేశారు కాబట్టి తెలిసింటే ఉండదు. క్వశ్చన్ అడగడం జరుగుతుంది, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు ఆన్సర్ చేయాలి. ఓకేనా? అవునండి. ఓకే, మా కోసం మరి ఏం చేస్తున్నారు ఈరోజు? ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? పాట పాడతారా లేకుంటే టిప్ చెప్తారా లేకుంటే సామెత చెప్తారా? ఏంటి? చెప్తానండి. టిప్ చెప్తానండి. టిప్ చెప్తారా? ఓకే, చెప్పేసేయండి. తల ఏరు ఊడిపోతుంది కదండి. అవును. మెంతాకునండి, కరివేపాకు, అది
మిక్సీ పెట్టండి సలహా అప్లై చేసండి అరగంట పోయాక తాళంటే స్నానం తలంటుకుంటే అండి జుట్టు రావటం తగ్గుతుందండి. ఓకే, మెంతాకు ఇంకా ఏంటి? కరివేపాకునండి. మెంతాకు కరేపాకు రెండు అవునండి. కలిపి మిక్స్ చేసి తలకు అప్లై చేసుకొని ఆరిన తర్వాత కడిగేసుకుంటే హెయిర్ అంటే రాలిపోవడం అనేది తగ్గుతుంది. తగ్గుతుందండి. ఓకే, కరుణ గారు మీరు రోజు చేస్తుంటారా? చేస్తాను, నేనైతే చేస్తాను, నాకు విజువల్ గా ఉంటదండి, చేస్తానండి. ఓకే, అందుకే చాలా పెద్దగా ఉందేమో మీ హెయిర్. అవునండి. ఓకే, కరుణ గారు ఈరోజు స్పెషల్ ఏంటి? ఏం చేశారు లంచ్? ఇవాళ ఏం చేస్తాను, సాంబార్ చేస్తానండి, వడియాలు చల్లగా మెరగేళ్ళండి. ఓకే, సాంబారు వడియాలు. అయిపోయిందా లంచ్? చేసేసారా? తినేసారా? అయిపోయిందండి, మీ లంచ్ అయ్యిందండి. అయిపోయిందండి. మూవీస్ చూస్తుంటారా బాగా? చూస్తాను, తక్కువ అండి. సినిమాలు తక్కువగా తక్కువ చూస్తారా? ఉమ్. ఓకే, సరే మరి ఇంకా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా లేట్ చేయకుండా? ఈజీగా అడగండి. చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, ఆ, ఓకేనా? మీరు కొంచెం గెస్ ఓకే. చేసి చెప్పేసేయండి. ఇక క్వశ్చన్ వచ్చేసి, ఏ వేద సాహిత్యంలో గాయత్రి మంత్రం ఉంది? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టైమర్ స్టార్ట్ అయిపోయింది. ఏ వేద సాహిత్యంలో గాయత్రి మంత్రం ఉంది? ఎదుర్వేదం అండి. ఏంటండి? ఎదుర్వేదం ఫిక్సా? అనుకుంటున్నానండి. ఫిక్సా? ఫిక్స్. లాక్ చేయనా? ఇవ్వండి. లాక్ చేయనా? లాక్ చేయండి. లాక్ చేయనా లేదంటే వేరే ఆన్సర్ చూసుకుంటారా? క్లూ ఇవ్వండి, కొంచెం క్లూ ఇవ్వండి. ఫిక్సా? లాక్ చేయనా లేకుంటే వేరే ఆన్సర్ చూసుకుంటారా? మీరు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారండి, కొంచెం క్లూ ఇవ్వండి. కన్ఫ్యూజ్ చేయట్లేదు, నేను వేరే ఆన్సర్ చూసుకుంటారా ఫిక్సా అని అడుగుతున్నాను. అదే ఏదైనా క్లూ ఇవ్వండి కొంచెం. ఇంకా ఫిక్స్ అండి. ఏ ఆన్సర్ చెప్పారు చెప్పండి. ఎదుర్వేదం అండి. ఫిక్సా? లాక్ fix అండి, ఇంకా చేసేసాను. time ఫిక్స్. సారీ, రాంగ్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కరుణ గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, నేను వేరే ఆన్సర్ చూసుకోనని కూడా చెప్తున్నాను, బట్ మీరు అర్థం చేసుకోలేదు. సో నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ట్రై చేద్దరు. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ నా చేస్తున్నారు? పేరు భాగ్యవతి అండి, మచిలీపట్నం. ఓకే, భాగ్యవతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఉమ్. ఓకే, భాగ్యవతి గారు ఇంతకు ముందు కాల్ చేశారా? చేశానండి, ఓడిపోయానండి. ఓకే, నో ప్రాబ్లం అండి, ఈరోజు గెలిచేద్దరు. థ్యాంక్ యూ అండి. ఓకే, భాగ్యలక్ష్మి గారు చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతుంటారా? అయ్యి ఎప్పటి నుంచో అండి, చాలా రోజుల నుంచి చూస్తున్నాం. ఓకే, ఏది చూస్తారు బాగా ఎక్కువగా? ఏం ఇష్టం? అదేనండి, బరాబర్. బరాబర్ ముచ్చట్లు ఇష్టం. తర్వాత వార్తలు అవి చూస్తామండి. మళ్ళీ ఆయనది వస్తుంది కదండి, ఆ పేరు గుర్తు రావట్లేదండి, శాస్త్రి గారు చెప్తారు కదా, అది కూడా చూస్తాను. ఓకే, ఆనంద సిద్ధి అట్లాంటివి అంటున్నారా? ఆనంద సిద్ధి, కరెక్ట్, ఆనంద సిద్ధి అండి. ఆయన చెప్పింది నేను చేశాను కూడా అండి. రాహుకాలంలో నిమ్మకాయ దీపం పెట్టమన్నారు, మా బాబుకి జాబ్ కూడా వచ్చిందండి అది చేసిన తర్వాత. ఓ గ్రేట్ అండి, ఉమ్. సూపర్. భాగ్యలక్ష్మి గారు ఇంకా సినిమాలు చూస్తుంటారా? చూస్తానండి. ఏ హీరో ఇష్టం అంటే మీకు? పాత సినిమాలండి, కొత్తవి తక్కువ. ఓకే, అన్ని పాత సినిమాలు ఇష్టం. ఏ అదే హీరో ఇష్టం అండి. పాత సినిమాల్లో? ఎన్టీఆర్ అండి. వెంకటేష్ గారు ఇష్టం. అయితే రీసెంట్ గా NTR. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసింటారు కదా? వెంకటేష్ కూడా ఇష్టమేనండి, అది కూడా చూసాం, సినిమా చూసాం. ఓకే ఉమ్. ఓకే, క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 seconds మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి. తెలుసు. ఓకే మేడం. Yes, మీ అందరికీ ఏదైనా తెలుసు clue కాబట్టి ఆయన ఇస్తే కూడా నేను ఒకసారి ప్రయత్నిస్తాము. చెప్తున్నాను. చెప్పండి. క్లూ ఇస్తే చేస్తానండి, లేదంటే మళ్ళీసారి చేస్తాను. అంతే, వదలకుండా తగ్గేదే లేదు, ఇంకా కాల్ చేస్తూనే ఉందా? తగ్గేదేలేండి. ఓకే, భాగ్యలక్ష్మి గారు మీలాగా అందరు ఇలానే అనుకుంటే బాగుంటుంది. అయ్యో ఓడిపోయాం కదా, అంతేనండి, ఇప్పుడు గెలిచట్లేదు కాదండి, కదా కాసేపు సరదాగా మాట్లాడుకుంటాం కదా, ఇలా ఫోన్ కలుస్తుంది, ఈ ఎంజాయ్మెంట్ నాకు చాలా నచ్చిందండి. అంతే భాగ్యలక్ష్మి గారు, అంతే. మీరు ఇట్లానే ఫిక్స్ అయిపోండి, మిమ్మల్ని చూసి Okay. ఇలానే చాలా మంది కూడా ఇన్స్పైర్ అవ్వాలి. ఓకే, భాగ్యలక్ష్మి గారు చెప్పండి. మా కోసం ఏమి ఎంటర్టైన్ చేస్తున్నారు మరి ఈరోజు? ఒక టిప్ చెప్పనండి. ఓకే, చెప్పేసండి. పాట పాడొచ్చు కదా? ఆ పాట కూడా పాడతాను, ఫస్ట్ టిప్ చెప్తానండి. ఓకే, మాకు డబల్ బోనాన్స్ అన్నమాట, చెప్పండి. వామ్ పువ్వు, పెప్పర్మెంట్ పువ్వు, ముద్ద కర్పూరం సమాన పాలలో అండి 100 గ్రాములు తీసుకుని మోకాళ్ళ నొప్పులకు కానీ మడమ నొప్పులకు కానీ రాస్తే చాలా తగ్గిపోతుందండి. 3 కలిపేసి ఒక దగ్గర పెడితే అది మొత్తం కొబ్బరి నూనెలాగా అయిపోతుందండి. ఓకే, తగ్గిపోతుందా?
అది కొబ్బరి నూనెలాగా అయిపోయి రెడ్ కలర్ లో వస్తుంది అనమాట. అది రోజు రాస్తే చక్కగా నొప్పులు తగ్గిపోతాయండి. ఎక్కడ నొప్పి ఉన్నా తగ్గిపోతుంది. ఓకే. చాలా వరకు పనిచేస్తుందండి, మేము వాడుతున్నాం, అందుకే చెప్తున్నాను నేను. ఓకే. సో డెఫినెట్ గా ఈ హెల్తీ టిప్ అనేది తప్పకుండా అందరూ పాటించాలన్నమాట. సో పెయిన్ ఉన్నప్పుడు రిలీఫ్ అయిపోతుంది. అవునండి. ఓకే. ఒక పాట పాడతా అన్నారు. పాడతానండి. గబుక్కుని గుర్తురాట్లే. పాడతానండి. రాధకు నీవేర ప్రాణం, ఈ రాధకు నీవేర ప్రాణం, రాధా హృదయం మాధవ నిలయం, రాధా హృదయం మాధవ నిలయం, ప్రేమకు దేవాలయం, ఈ రాధకు నీవేర ప్రాణం. భాగ్యలక్ష్మి గారు సూపర్ పాడారండి. బాగుందండి. థ్యాంక్ యూ అండి. అంటే ఏం రాదు, నాకేం ఐడియా లేదు అనుకుంటేనే బాగా పాడేశారు. ఏదో అండి అలా అలా. లేదు, నిజంగా చాలా బాగా పాడారు. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అప్పట్లో ఏ హీరో ఇష్టం మీకు? ఏ హీరో హీరోయిన్? ఇద్దరు. సావిత్రి, ఎన్టీ రామారావు గారు అండి. ఓ ఎవర్ గ్రీన్ కపుల్. సావిత్రి అలాగే ఎన్టీ రామారావు గారు. వాళ్ళ సినిమా నుంచి ఒక పాట పాడొచ్చు కదా, మీ వాయిస్ చాలా బాగుంది. అవునా? సరే అండి, పాడతాను మీకోసం. ఓకే, నా కోసమే పాడండి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలి ఈ జగతికి జీవన జ్యోతి, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలి ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలి ఈ జగతికి జీవన జ్యోతి. మొత్తం పాడాను అనుకోండి, మిగతా కాలర్స్ బాధపడతారు. సూపర్. భాగ్యలక్ష్మి గారు చాలా బాగా పాడారు. నేను అడిగిన వెంటనే పాట పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీ పాటలు వింటుంటే నాకు క్వశ్చన్ అవర్ లో కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు. చాలా థ్యాంక్స్ అండి. చాలా న్యూస్ మీ ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టారు. ఈ మధ్య కాలంలో ఎవరు పెట్టలేదు ఇలా. ఎస్ ఎస్ అవునండి, మీ అందరి కోసం ఎప్పుడో ఉండేవండి, ఎప్పుడో ఇది వరకు ఉండేవి, ఇప్పుడు లేవు. అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ నోట్లోకి వెళ్ళిపోదామా? ఓకే ఓకే అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది? ఏంటండి? డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది? అదొక డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది? ఈస్ట్ ఇండీస్ కొత్త పేరా? అమ్మో, ఇదేదో కష్టంగా ఉందండి. చాలా ఈజీ, మనకు అందరికి తెలిసిందే ఆ దేశం గురించి. అవునా? ఇండోనేషియానా? ఫిక్సా? అదే అనుకుంటున్నానండి. ఒకసారి ఎప్పుడో విన్నట్టు గుర్తు. ఫిక్సా అండి, లేదంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? లేదండి, ఇండోనేషియానే అనుకుంటున్నాను. లాక్ చేయమంటారా? చెయ్యండి, అవ్వకపోతే నెక్స్ట్ టైం. అంతే, భాగ్యలక్ష్మి గారు తగ్గేదే లేదు ఇంకా. లేదండి, తగ్గేదే లేదు. ఫిక్స్, లాక్ చేస్తున్నాను ఇండోనేషియా ఆన్సర్. వావ్, భాగ్యలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్. సూపర్ భాగ్యలక్ష్మి గారు, గెలిచేసుకున్నారు హ్యాపీగా. మీకు త్వరలోనే పుట్టింటి పట్టుచీర వచ్చేస్తుంది. మా వాళ్ళు కాల్ చేసి మీకు డీటెయిల్స్ అని అడుగుతారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి భాగ్యలక్ష్మి గారు. ఓకే, మరి కొంతమంది కాలర్స్ తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీ పేరు, ఎక్కడి నుంచి కాల్? బాగున్నానండి. మీ పేరు? సంయుక్త. ఓకే సంయుక్త గారు, మీ పేరు చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. మీ పేరు కూడా చాలా బాగుంటుంది, బ్రహ్మిణి కదా? అవునండి సంయుక్త గారు, థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. ఓకే, చూస్తుంటారా బీఆర్కే న్యూస్ ని? ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతామండి, చూస్తాం, న్యూస్ చూస్తాము, ఇంట్లో న్యూస్ పెట్టినప్పుడు చూస్తూ ఉంటాము. ఓకే. డిబేట్స్ అవి అవుతాయి కదా, మళ్ళీ ఇంకా న్యాయవేదిక, అలాగా అందరికి తెలియాల్సిన విషయాలన్నీ కొంచెం ఈజీగా తెలుసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది కదా. అవును. ఇదైతే మనం కంపల్సరీ ఇంకా 2 అయ్యేసరికి ఖచ్చితంగా చూడాల్సిందే ఈ ప్రోగ్రామ్ అన్నట్టు అయిపోయింది మాకు.
చాలా బాగుంటుందండి. చాలా తెలియని క్వశ్చన్స్ అవన్నీ అడుగుతున్నారు కదా, తెలుసుకుంటున్నాం. మాకు కూడా చాలా నాలెడ్జ్ పెరుగుతుంది ఈ పరంగా. ఎస్ ఎస్ అవును, మనందరం కూడా టీవీ చూస్తూ గెస్ట్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మనకు కూడా కొన్ని ఆ. తెలుస్తూ ఉంటాయి. ఆ టైం అయ్యేలోపు చెప్పాలి అని మాకు కూడా అనిపిస్తుంటుంది. ట్రై చేస్తాము ఒక్కొక్కసారి. ఇంకేమైనా తెలియనివి వస్తాయి కదా, అవి కొంచెం తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎస్ సంయుక్త గారు, ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటి లంచ్? స్పెషల్ ఏం లేదండి, సొరకాయ పులుసు చేశాను. ఓకే ఇంకా చిప్స్ అంతే. ఓకే, చేశారా ఇంతకుముందు కాల్ చేశారా? ఇంతకు ముందు చేశానండి, కానీ విన్ అవ్వలేదు. ఒక 2 సార్లేమో లైన్ లో పెట్టారు, కానీ లాస్ట్ కాల్ అవటం మూలాన కట్ అయిపోయింది అనమాట. ఓకే, నో ప్రాబ్లం. మాట్లాడలేదు. ఓకే, ఏం కాదు, ఏం నో ప్రాబ్లం, ఈరోజు గెలిచేద్దరు. అదేనండి, మీరు హెల్ప్ చేయాలి తప్పకుండా అండి. నాకు ఎక్కువ- ఎస్, మీ అందరి కోసం ఇక్కడ హెల్ప్ చేయడానికి ఉన్నాను నేను. అదే, నాకు ఎక్కువ తెలియదండి. అంటే ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ లేదు. చూస్తాను గానీ బాగా కొన్ని ఏమో తెలుస్తాయి, చాలా మట్టుకి తెలియవు నాకు. ఓకే, సంయుక్త గారు మూవీస్ చూస్తుంటారా బాగా? పర్వాలేదండి, ఇట్లా సినిమాలు టీవీలో వస్తాయి కదండి, అవి చూడటమే. ఓకే, ఏ హీరో ఇష్టం మీకు? అలా ఏం లేదు మేడం, అందరివి చూస్తాము. ఓకే, పలానా వాళ్ళు అంటే ఏం లేదు, అందరి మూవీస్ చూస్తారు. చిన్నప్పుడు ముందంతా అంటే ఇట్లా కమల్ హాసన్ అవంతా ఇష్టం ఉండేవి, కానీ ఇప్పుడు అన్ని ఫైటింగ్ సినిమాలు అవన్నీ వస్తాయి కదండి, అవన్నీ చూడలేము. అవునవును. ఓకే సంయుక్త గారు, మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒక క్వశ్చన్ అడుగుతాను, తర్వాత 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు మీరు ఆన్సర్ చేసి చెప్పాలి. అలాగేనండి, ఈజీగా అడగండి. చాలా ఈజీగా అడుగుతాను, మీరు కొంచెం గెస్ చేయాలి అంతే. అలాగేనండి. ఓకేనా? కాకపోతే మీరు అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఒక టిప్ చెప్పమంటారా? ఒక పాట పాడొచ్చు కదా? పాటలు నాకు రావండి, నాకు కొంచెం గొంతు కూడా బాగాలేదు, పెయిన్ గా ఉంది. సో నో ప్రాబ్లం, సంయుక్త గారు టిప్ చెప్పేసేయండి. ఇది మనకి తలుపులు అవన్నీ చెక్కవి సామాన్ గట్రా ఉంటాయి కదా, అవి తుడుస్తూ ఉంటాం గానీ షైనింగ్ పోతాయి కదా. కొంచెం వాటర్ లోన ఆయిల్ వెనిగరు, మళ్ళీనేమొచ్చి కొంచెము బట్టలకి వేసే బ్లూ ఉంటుంది కదండి, అవును, అది కొంచెం కొన్ని డ్రాప్స్ వేసి బాగా కలిపి దాని వెట్ క్లాత్ తోని తుడవాలి. పచ్చి బట్ట పెట్టి తుడిచి వెంటనే పొడిగుడ్డుతో తుడిచేస్తే షైనింగ్ గా ఉంటాయండి తలుపులు ఇటువంటివన్నీ, కిటికీలు అటువంటివన్నీ చెక్క సామాన్కి సంబంధించి. ఓకే, కొంచెం వాటర్ లో వెనిగర్, అలాగే ఆయిల్, కోకోనట్ ఆయిల్ అంటున్నారా? కొంచెమేనండి, కొంచెం ఆయిల్, అన్ని కొంచెం కోకోనట్ ఆయిల్, అలాగే బ్లూ అంటే బట్టలకు వేస్తాం కదా నీలి మందు, అది కూడా వేసేసుకొని కలిపేసుకొని అప్లై చేసుకున్నట్లయితే చాలా మంచిగా మెరుస్తూ ఉంటాయి, పాత దానిలాగా ఉండవు. అవునండి. డిఫరెంట్ టిప్, మంచి టిప్ చెప్పారండి సంయుక్త గారు. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే ఓకే, క్వశ్చన్ వచ్చేసి మహామన్య బిరుదు ఎవరికి ఇచ్చారు? మహామన్యనా? మహామన్య బిరుదు ఎవరికి ఇచ్చారు? టైమర్ స్టార్ట్ అయిపోయింది మరి. మహామన్య బిరుదు, ఎస్. మహామాన్య అంటే తిలక్ అంటున్నారా అండి? మహామాన్యనా? మహామన్య బిరుదు ఎవరికి ఇచ్చారు? ఓకే, మదన్ మోహన్ మాలవ్య అనుకుంటున్నా అండి. ఇంకా ఆలోచించుకోండి, కరెక్టేనా అనుకుంటున్నారా? కరెక్టే మేడం, మార్చుకోవాలా? వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? ఫిక్సా లాకా? అంటే వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా? వేరే ఆన్సర్ మదన్ మోహన్ మాలవ్య అనుకుంటున్నానండి, మహామాన్య బిరుదన్ అంటే. ఓకే, లాక్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. అదే నాకు చిన్నప్పుడు సోషల్ లో చదివినట్టు గుర్తుకొచ్చిందండి. ఓకే కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అండి. గెలిచేస్తున్నారు బీఆర్కే న్యూస్ పుట్టింటి పట్టు చీర. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో కాలర్స్ చూసారు కదా, సంయుక్త గారు కాల్ చేస్తారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నేను గీతికని మాట్లాడుతున్నానండి. ఓకే, గీతిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమలాపురం నుంచి అండి. అమలాపురం నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, హౌస్ వైఫ్. చూస్తుంటారా బీఆర్కే న్యూస్ ని? ఫాలో అవుతుంటారా? పుట్టింటి పట్టు చీరను అయితే రోజు చూస్తానే ఉంటాను. అబ్బా, బీఆర్కే న్యూస్ అలాగే పుట్టింటి పట్టు చీర అంటే ఇంకా రోజు ఫాలో అవుతూ ఉంటారు.
అవునండి, మీరు భలే ఉన్నారండి ఈరోజు చూడటానికి. థ్యాంక్ యూ అండి. రోజు బాగునా? రోజు బాగుంటారు, ఈ రోజు చీరలు ఇంకా బాగున్నారండి. థ్యాంక్ యూ అండి గీతిక గారు. ఇంకా మూవీస్ చూస్తుంటారా? సినిమాలు బాగా ఏంటండి? సినిమాలు చూస్తూ ఉంటారా? సినిమాలు బాగా చూస్తా ఉంటానండి. ఏ సినిమా చూసారు రీసెంట్గా చెప్పండి? హిట్ త్రీ మూవీ చూసానండి. హిట్ 3 సినిమా చూసారు? అన్ని సినిమాలు చూస్తానండి, అది ఇదని ఏముండదు, అన్ని సినిమాలు చూస్తా ఉంటాను. ఓకే. అంటే థియేటర్కి వెళ్ళే చూస్తారా లేదంటే ఇంట్లోనే చూస్తూ ఉంటారా? థియేటర్కే వెళ్తానండి, నాకు థియేటర్ లో చూడటమే ఇష్టం. నేను మా వారు వెళ్తామండి ఇప్పుడు. ఓకే, ఫ్యామిలీ మొత్తం వెళ్ళేస్తుంటారు. అవునండి, ఆయనకి సెలవు ఉన్నప్పుడు వెళ్తా ఉంటాం. మ్మ్హ్మ్. ఓకే. అలాగే గీతిక గారు, చెప్పండి చెప్పండి. ఇంకా మూవీస్ చూస్తూ ఉంటా అని చెప్పారు కదా, సో లంచ్ అయిపోయిందా? ఏంటి స్పెషల్ ఈరోజు? ఈరోజు బంగాళదుంప ఎప్పుడు చేశానండి. బంగాళదుంప ఎప్పుడు చేశారా అండి? ఆ ఎప్పుడేమో కానీ మీరు చెప్పే విధానం మాత్రం భలే ఉందండి. అమలాపురం వాళ్ళం కదండి, కొంచెం అలాగే ఆ మాత్రం ఉంటుంది. మరి ఓకే. ఇంకా స్పెషల్ ఓన్లీ బంగాళదుంప వేపుడేనా లేకుంటే పప్పు చారు ఇలా? పప్పు కూడా చేశానండి. ఈయన ఒక్క కూరతో తినరండి, అందుకు 2 కూరలు చేశాను. భలే మాట్లాడుతున్నారండి మీరు. అవునండి. ఓకే, ఒక్క క్వశ్చన్ అడుగుతాను. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఆ లోపు గెస్ట్ చేసి మీరు చెప్పేసేయాలి గీతిక గారు. అయ్యో, ఓకేనా? ఒక టిప్ చెప్దాం అనుకున్నానండి. చెప్పండి, నేను అదే అడుగుతున్నాను. ఆ క్వశ్చన్ అడగడం కంటే ముందే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? అంటే జ్వరాలు ఇవి వస్తా ఉంటాయి కదండి ఇప్పుడు. అవును. సమ్మర్ లో కూడా వర్షాలు పడతా ఉన్నాయి కదా. అవును. జ్వరం వచ్చినా, జలుబు దగ్గు వచ్చినా నిమ్మకాయని స్లైసెస్ కింద కట్ చేసి అల్లాన్ని క్రష్ చేసి ఓకే. వాటర్ లో బాగా మరగబెట్టి అది కొంచెం తేనె గాని ఉప్పు గాని కలుపుకుని తాగితే జ్వరము దగ్గు జలుబు పోతాయండి. అలా ఓకే. 1-2 days తాగితే బాగా. ఇది మా అత్తగారి రెసిపీ అండి. ఓకే, చాలా మంచి టిప్ చెప్పారు, హెల్దీ టిప్. ఎలాగో ఇప్పుడు కొంచెం క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, అందరికి వర్షాలు కూడా పడుతూ అవునండి, ఉన్నాయి. అందుకే చెప్పానండి, మీకు కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా బాగా బాగుంటుంది. ఓకే గీతిక గారు, మా అందరి కోసం ఆలోచించి హెల్దీ టిప్ చెప్పారు. టిప్ ఏంటంటే, ఒక కొంచెం వాటర్ తీసుకొని నిమ్మకాయని స్లైసెస్గా కట్ చేసుకొని, అలాగే అల్లంని కూడా క్రష్ చేసేసి బాగా ఉడికించుకొని, ఆ వాటర్ని గనక ఒక వాటర్ గనక మామూలుగా వేసేసుకొని గ్లాస్ వేసేసుకొని హనీ కానీ లేదంటే ఎస్ షుగర్ లేదా కొంచెం ఉప్పు కానీ వేసుకొని తాగినట్లయితే హ్యాపీగా రిలీఫ్ అనేది అవుతుందంట. ఫీవర్ తగ్గుతుంది, గొంతు నొప్పి తగ్గుతుంది, అలాగే జలుబు అటువంటివి కూడా దగ్గరలో రావంట. అంతేనా గీతిక గారు? అంతే అండి, అంతే. ఓకే. ఇంకా వెజ్ ఇష్టమా మీకు నాన్ వెజ్ ఇష్టమా? నాన్ వెజ్ అండి, ఇటు సైడ్ బాగా గోదావరి కదా, బాగా చేపలు దొరుకుతాయి మాకు. ఓకే. నాన్ వెజ్ అయిపోతుంది. వారాలప్పుడు వెజ్ అన్నమాట. సోమవారం అయితే బాగా చేస్తారా మీరు? శివాలయానికి వెళ్తామండి ఎవ్రీ వీక్. ఏంటండి? ఎవ్రీ వీక్ శివాలయానికి వెళ్తాం కదా, సోమవారం తినము, శనివారం ఏడుకొండల వాడికి తినము. ఓకే. మిగిలిన అన్ని రోజులు నాన్ వెజ్ ఉంటుంది. ఓకే, అయితే ఈసారి మిగిలిన రోజులు చూసుకొని మేము వచ్చేస్తాం మరి మీ ఇంటికి. తప్పకుండా రండి, ఆదివారం వచ్చేసానా ఏ రోజు వచ్చినా మీకు పెడతాం. గోదావరి వాళ్ళ మర్యాదలు మీకు తెలియదు, అస్సలు తగ్గేదే లేదు ఇంకా గోదావరి మర్యాదలు అంటే. సంక్రాంతి అల్లుని చూసుకున్నట్టు చూసుకుంటాం. ఓకే. గీతిక గారు, మీ వాయిస్ చాలా బాగుంది, బాగా మాట్లాడుతున్నారు. ఒక పాట వింటే బాగుంటది అనిపిస్తుంది, ఒక పాట పాడొచ్చు కదా? మీరు ఈ రోజు నన్ను గెలిపిస్తానంటేనే నేను పాట తప్పకుండా గెలిపిస్తాను. నేను ఉన్నదే అందుకు కదా, మీ అందరిని గెలిపించడానికి కోసమే ఉన్నాను. సో ఒక పాట పాడండి. ఏం పాట పాడమంటారు మీరే చెప్పండి. మీ ఇష్టం అండి, మీకు నచ్చిన పాట, మీ ఫేవరెట్ పాట, మీకు బాగా హమ్ చేసుకునే పాట, మీ ఇష్టం ఏ సాంగ్ అయినా ఓకే. మాకు ఒక సీరియల్ సాంగ్ అయితే ఇష్టం, నాకు అది పాడతాను. ఓకే, పాడండి. మనసులో అదేదో మాయ ఎవరు చేశారట, కనులలో నిశ్శబ్దం గోల వినపడదేలా, ఉలికి పడకే అంతే తెలుసు గనకే ఇది తొలి ప్రేమ కదా. బాగా పాడానండి. బాగా పాడారండి గీతిక గారు. నేను చెప్తున్నాను, ఇంకా పాడుతున్నారు అనుకున్నా, నేను కంటిన్యూ చేస్తున్నాను. అంటే ఏదో 2-3 లైన్ల వరకు ఓకే, కానీ కొంచెం చాలా బాగా పాడారు గీతిక గారు. ఏ సీరియల్ సాంగ్ ఇది? ఇది ఈటీవీలో వచ్చేదండి,
నా పెళ్ళైన కొత్తలో ఎప్పుడో మొదలైనమాట. ఓకే అప్పుడు నేను చూస్తూ ఉండేదాన్ని మంచిగా. ఓకే గీతిక గారు ఇంకా చాలా మంచిగా టిప్ చెప్పారు, పాట పాడారు. లేట్ చేయకుండా వెళ్ళిపోదామా క్వశ్చన్ రౌండ్లోకి? క్వశ్చన్ ఓకే క్వశ్చన్ వచ్చి చాలా ఈజీ క్వశ్చన్. హిట్ 3 సినిమాలోని ప్రేమ వెల్లువ పాట రాసింది ఎవరు? కృష్ణకాంత్. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, హిట్ 3 సినిమాలోని లేదు, ప్రేమ lock వెల్లువ పాట చేశాను. రాసింది ఎవరు? కృష్ణకాంత్ ఫిక్సా, లాక్ చేయనా? ఫిక్స్ లాక్ చేయండి. లేదు వేరే ఆన్సర్ ట్రై చేస్తారా? లేదు లేదు ఆలోచించుతానే లేదు. కృష్ణకాంత్ బ్లాక్ చేసేయండి. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? రీసెంట్ గా చూసిన సినిమా అండ్ నాకు ఇష్టం కూడా ప్రేమ వెల్లువ పాట. ఓకే ఫిక్సా, మరి వేరే ఆన్సర్ చూసుకుంటారా ఒక్కసారి లాస్ట్? లేదు ఫిక్స్ చేసేయండి బ్రాహ్మణి గారు. ఓకేనండి ఫిక్స్ చేసేస్తున్నాను కృష్ణకాంత్. ఓకే చూద్దాం, మీరు వేరే ఆన్సర్ ఆలోచించుకోరా? ఇంకా వేరే సమస్య లేదా? లేదు లేదు. ఓకే టైమ్ అప్, ఫిక్స్ చేసేసాను. కంగ్రాచులేషన్స్ గీతిక గారు. థ్యాంక్ యూ అండి బ్రాహ్మణి గారు. నా పట్టు చీర ఎప్పుడు పంపిస్తారు? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మీకు త్వరలోనే బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర వచ్చేస్తూ ఉంది. సో మా వాళ్ళు మీకు కాల్ చేసి క్లియర్గా డీటెయిల్స్ అన్ని తీసేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ గీతిక గారు, మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. సో చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్టువే, స్పాన్సర్డ్ బై చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్. నమస్తే.